శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ స్తోత్ర రాజపఠనం. అటు పిమ్మట శ్రీనారాయణ స్వామి ఇట్లా చెప్పిరి. ఆ దేవతలందరూ మొత్తం గోలోకం నుంచి హర్షించిన మనసులతో మరల రాధాదేవి గృహం యొక్క ప్రధాన ద్వారం వద్దకు వచ్చిరి. ఆ ద్వారం అమూల్య రత్నాలతో నిర్మించిన కవాటాలతో, ఇరువైపులా రత్న నిర్మితాలైన అరుగులతో, తెల్లని వజ్రాలతో కలిసి ఉన్న పసుపు వర్ణ మణులతో కూడి ఉండెను. ఆ ద్వారం వద్ద రత్నసింహాసనం మీద పీతాంబరధారి అయి రత్న కిరీట కాంతులతో, రత్నాభరణాలతో విరాజిల్లుతున్న వీరభానుడు అను ఉత్తమ ద్వార రక్షకుని చూసి సంతసంతో ఆ ద్వారపాలకునికి దేవతలు తాము వచ్చిన వృత్తాంతమంతా నివేదించిరి. దేవతల మాటలు విన్న ద్వారపాలకుడు వెనుక ముందాడక వారితో, స్వామి, ఆజ్ఞ లేకుండా మీరు లోనికి ఎగరాదు. ఇప్పుడు మీకు అనుమతి ఇచ్చుటకు నేను సమర్థుడను కాను అని పలికి శ్రీకృష్ణ స్థానానికి కింకర్లను పంపెను. ఓ నారద, స్వామి అంగీకారం పొందియే లోనికి ఎగుటకు దేవతలకు అనుమతి ఇచ్చెను. వారతన్ని ప్రశంసించి మొదటి ద్వారం కన్నా విచిత్రము, సుందరము, మనోహరంగాను శ్రేష్టంగాను ఉన్న ద్వితీయ ద్వారం వద్దకు ఎగిరి. ఆ ద్వారం వద్ద స్వామిచే నియోగించబడి ఉన్న చంద్రభానుడుండెను. అతడు 5 లక్షల గోపాలకులతో కూడి రత్నాభరణ భూషితుడై శ్యామల కిశోరమూర్తి అయి బంగారు బెత్తం ధరించి సింహాసనస్థుడై ఉండెను. దేవతలు అతనితో తమ వార్త తెలిపి అతని ఆజ్ఞ పొంది అతన్ని ప్రశంసించి రెండవ ద్వారం కన్నా కడుసుందరమై మణులకాంతితో వెలుగుతున్న తృతీయ ద్వారం వద్దకేగి అక్కడ నియమించబడి ఉన్న సూర్యభానుడు అనువాణ్ణి దర్శించిరి. అతడును శ్యామసుందర బాలుడై ఒక చేత మురళిని మరొక చేత రత్నదండాన్ని ధరించి ద్విభుజుడై చెవులయందని రత్నకుండలము కాంతి చెంపలపై ప్రసరిస్తుండగా రాధామాధవులకు ప్రియమైన సేవకుడుగా 9 లక్షల గోపాలకులతో కూడి రాజఠీవితో ఉండెను. దేవతలు అతనితో సంభాషించి 4వ ద్వారం వద్దకు ఎగిరి. అది మొదటి 3 కన్నా విశేషంగా మణుల తేజస్సుతో వెలుగుతూ అత్యద్భుత చిత్ర విచిత్రాలతో అలంకృతమై సుందరమును సుమనోహరంగాను ఉండెను. అక్కడ నియోగించబడి ఉన్న వసుభానుడు అనే వ్రజనాయకుని దేవతలు దర్శించిరి. అతడు సుందర బాలరూపుడు, రత్నభూషణాలంకృతుడై మణిదండం ధరించి సింహాసనాన కూర్చుండి పండిన దొండపండు వంటి కింది పెదవిపై చిరునవ్వులు చిందిస్తూ మిక్కిలి మనోహరంగా వెలుగుచుండెను. దేవతలు అతనితో సంభాషించి ముందుకేకి 5వ ద్వారం దర్శించిరి. ఆ ద్వారం వజ్రాలతో నిర్మించిన గోడలపై చిత్రించిన ఆశ్చర్యకర చిత్రాలతో దగదగలాడుచుండెను. అక్కడ దేవభానుడు అను ద్వారపాలుడు సుందరమైన సింహాసనం మీద కూర్చుండి రత్నభూషణాలతో, రత్నాల హారములతో అలంకృతుడై నమలపించం నడునెత్తి మీద కుప్పున ధరించి కడిమి పూల దండలు రత్నకుండలములతో వెలుగుచూ చందనము, అగరు, కస్తూరి, కుంకుమ, పువ్వుల ద్రవమును పులుముకొని 10 లక్ష ప్రజలతో కూడి చేత బెత్తం పట్టుకొని రాజశ్రేష్ఠుని వలె ఉండెను. దేవతలు అతన్ని దర్శించి ఆ వైభవానికి ఆనందించి అతనితో సంభాషించి ముందుకెగిరి. అక్కడ 2 వైపులా వజ్రాల అరుగులు కలిగి పుష్పమాలాంకృతమై చిత్తరువుతో శోభిల్లు 6వ ద్వారం వద్ద ఉన్న శుక్రభానుడు అను వజ్రేశ్వరుని దర్శించిరి. అతడును 10 లక్షల ప్రజలతో కూడి నానా విధాలైన అలంకారాల శోభతో ఆఢ్యుడై కుండలముల తేజస్సు ప్రసరింప చెక్కిళ్లపై చెవి సందుల్లో చిక్కుకున్న శ్రీగంధపు చివరులు వంగి ఉండగా వెలసి ఉండెను. దేవతలు ఆ ద్వారపాలకునితో సంభాషించి త్వరగా 7వ ద్వారం చేరపోయిరి. ఆ ద్వారం నానావిధ చిత్రాలు కలిగి గడిచి వచ్చిన 6 ద్వారాల కన్నా విలక్షణంగా ఉన్నది. ఆ ద్వారాన నియోగించబడి ఉన్న రత్నభానుడు శ్రీహరికి మిక్కిలి ప్రియమైన వాడు. అతడు నిలువెల్లా చందనం పులుముకొని పూమాలలు ధరించి మనోహరములైన మణులు, రత్నాలతో నిర్మితమైన భూషాలు అలంకరించుకొని రత్న సింహాసనస్థుడై చిరునవ్వుగల ముఖ కమలంతో రాజేంద్రుని వలె 12 లక్షల గోపాలులతో కూడి వెలుగుచుండెను. ఆ వేత్రహస్తుని పలకరించి దేవతలు సంతోషంతో 7 కన్నా ప్రత్యేక లక్షణాలు గల విచిత్రమైన 8వ ద్వారం చేరబోయిరి. అక్కడ కిశోర దశలో ఉన్న 12,000 మంది గోపాలకులతో కూడి ఉన్న సుపార్శ్వుడు అను సుందర ద్వారపాలకుని దర్శించిరి. బంధుజీవ పుష్పం వలె ఎర్రనైన కింది పెదవుపై చిరునవ్వుతో, శ్రీగంధపు తిలకంతో, రత్నకుండలాలతో సర్వాలంకార శోభగల ఆ దౌవారికుడు రత్నదండం ధరించి ఉండను. అక్కడి నుండి త్వరగా తమ వాంఛను అనుసరించి దేవతల 9వ ద్వారం వద్దకెగిరి. ఆ ద్వారం వజ్రాలు, రత్నాలతో నిర్మితమై 4 వేదాలు అపూర్వములైన చిత్రముల వరుసలతో వెలుగుచుండెను. అక్కడ సుందరాకారుడైన సుబలుడు అను ద్వారపాలకుడు వారికి కనిపించెను. నానా భూషణాలను అలంకరించుకొని 12 లక్షల గోపాలకులతో కూడి చేత దండం ధరించి మనోహరంగా ఉన్న అతనితో సురలు సంభాషించి వేరొక ద్వారం వద్దకు ఎగిరి. ఆ 10వ ద్వారం ఎవరో ఇది ఇట్టుదని వివరింపరానిదిగా, ఇంతకు పూర్వం ఎవరు కని విని ఎరగనిదిగా ఉండట చూసి దేవతలు ఆశ్చర్యపడిరి.
వారికి అక్కడ సుధాముడన్న సుందర ద్వారపాలకుడు కనిపించెను. అతడు శ్రీకృష్ణునితో సాటి అయిన అనిర్వచనీయమైన సుందర రూపం కలిగి 20 లక్షల మంది గోపాలకులతో కూడి ఉండెను. దండహస్తుడైన అతన్ని దర్శించి దేవతల ఏకాదశ ద్వారం వద్దకు ఎగిరి. అది మిక్కిలి అద్భుతమైనది. అక్కడ శ్రీరాముడన్న గోపనాయకుడు ద్వారపాలకుడిగా ఉండెను. అతడు రాధాదేవికి పుత్రుని అంత ప్రియమైన వాడు. అమూల్య రత్నసింహాసనం మీద పీతాంబరధారి అయి వెలగట్టరాని రత్నభూషణాలు ధరించి చందనము, అగరు, కస్తూరి, కుంకుమ, పువ్వుల సుగంధ లేపనాలతో చెక్కిళ్లను వెలిగిస్తున్న రత్నకుండలాల కాంతితో, మేలుజాతి రత్నాల చేత నిర్మించబడ్డ కిరీట కాంతితో నిలవెల్లా ధరించిన వికసిత మాలతీ పుష్పమాలలతో కోటి సంఖ్య గల గోపాలకులు చుట్టుముట్టి ఉండగా ఒక రాజశ్రేష్ఠుని కన్నా మిక్కిలి వైభవంతో అతడుండెను. ఓ నారదముని, ఆ శ్రీరామునితో సంభాషించి దేవతలు సంతోషంతో 12వ ద్వారం చేరబోయిరి. ఆ ద్వారం అమూల్య రత్నాలతో నిర్మించిన వేదికలతో, కని విని ఎరగని దుర్లభ చిత్రాలతో, వజ్రాలతో నిర్మించిన గోడలతో అందంగా ఆకర్షకంగా ఉండెను. ఆ ద్వార ప్రదేశాన నియమించబడ్డ గోపాంగనలను సురలు దర్శించిరి. ఆ గోపికలందరూ నవయవ్వన వతులు, రత్నాభరణ భూషితలు, పీతాంబరములు ధరించిన వారు, పెద్ద వెంట్రుకలు, గొప్పులు కలవారు, సువాసన గల పుష్పమాలలను సర్వాంగాలయందు ధరించిన వారు, రత్న కంకణాలు, దండకడియాలు, రత్నాలు, మొలనూనెలు ధరించిన వారు, రత్నకుండలాలు చెక్కిళ్లయందు ప్రకాశించేవారు, చందనం మొదలగు సుగంధ ద్రవ్యాల ద్రవమును పులుముకొన్నవారు, బలిసిన కటిభారంతో పిరిదల బరువుతో వంగిపోయినట్లున్నవారు, శతకోటి గోపికల్లో మేలుజాతి వారు, శ్రీహరికి మిక్కలి ప్రియమైన వారు. ఆ గోపికలను అనేకులను గుంపులుగా చూసి దేవతలు ఆశ్చర్యపడిరి. ఓ ముని, సంతోషంతో వారిని పలకరించి సురలు వేరొక ద్వారమునకు ఎగిరి అటు నుండి క్రమంగా 3 ద్వారములందు ఒకే తీరు దృశ్యాలు చూసిరి. గోపాంగనంలో శ్రేష్టమైన వారు, ఉత్తముల్లో ఉత్తమురాండ్రు, రూపమును బట్టి సుందరులు, స్థానాన్ని బట్టి గౌరవింపదగిన వారు, మంగళకరమైన అవయవాలు కలవారు అక్కడ ఉన్నారు. అందరూ రాధాదేవికి ప్రియమైన వారే. వారందరూ సౌభాగ్యవతులు, వికసిస్తున్న నవయవనం గలవారు, సుందరాలంకారములను అలంకరించుకున్నవారు. దేవతలు 3 ద్వారములందున్న ఆ గోపాంగనలను చూసి విస్మితులై వారితో మాట్లాడి ఆదరించి ముందుకెగిరి. 3 ద్వారములందరి దృశ్యంలో కళ్ళలో కాని, మేల్కొన్నప్పుడు కాని, విన్నది కాదు, కన్నులతో చూచినది కాదు. అది అద్భుతంగా, అతి సుందరంగా, విజ్ఞులను నిరూపించరానిదిగా ఉండెను. తర్వాత దేవతలు రాధికాదేవి అభ్యంతర గృహం యొక్క ప్రధాన ద్వారము 16వ దాన్ని చేరిరి. గోపికా గణములు అన్నింటికీ అది ప్రధాన స్థానం. 33 వర్గాలుగా ఉన్న గోపాంగనా గణాల చేత చుట్టుముట్టి రక్షించబడినది ఆ ద్వారం. అక్కడి రాధాదేవి సఖులు నానా గుణములు కలవారే, నిర్వచించరానిగా ఉండిరి. వారందరూ రూపం, యవ్వనం అను సంపద గలవారు, రత్నాలంకార భూషితలు, రత్న కంకణాలు, రత్నాల దండ కడియాలు, రత్న నూపురాలు ధరించి నడుములకు మువ్వలు గల రత్నాల మలనూలు అలంకరించుకుని రత్నకుండలాలు జంట చెక్కిళ్ల మీద మెరియేచుండగా, వక్షస్థలముల మీద వికసించిన మాలతీమాలలు ప్రకాశించగా, శరదృతువులోని పద్మాల కాంతిని దొంగిలించినంతటి చంద్రుని వంటి ముఖములతో ఒప్పుచూ పారిజాత పుష్పమాలలు చుట్టుకుని పండిన దొండపండు వంటి కింది పెదవుల మీద చిరునవ్వు చిందిస్తూ, పండిన దానిమ్మ పండులోని గింజల వల్లే ఉన్న పలువరుసతో, సంపెంగ పువ్వు వంటి సుందరమైన పచ్చని శరీర కాంతితో, బక్క చిక్కినట్లున్న మధ్య భాగాలతో, గరుత్మంతుని సుందరమైన చెంచువు యొక్క శోభను దొంగిలించినట్టి ముక్కులయందు ఏనుగు ముత్తెముల ఆభరణములతో, ఏనుగు యొక్క కఠిన కుంభస్థలం వంటి స్తనముల భారంతో, వంగిన శరీరములతో, బలిసిన శ్రోణి భారంతో ఆయాసపడుతున్నట్లున్న వారును, శ్రీముకుందుని పదములందే లగ్నమయ్యున్న మనసులు కలవారు అగు ఆ గోపాంగనలను, ఆ ద్వారమును దేవతలు కనురెప్పపాటు లేకుండా దర్శించిరి. 2 వైపులా వేదికల మీద రత్నశాల భంజికలు శోభించగా, ఇంద్రనీల మణుల స్తంభములు వాటి నడమ ఎర్రని సింధూరపు వన్నెమణులు ప్రకాశిస్తుండగా, పారిజాత వృక్షాల ప్రసూన మాలికల చేత అలంకరించబడి ఆ పూమాలల మీద నుండి వీస్తున్న గాలుల వల్ల ఆ ప్రదేశమంతా సువాసనలు వ్యాపించి ఉండగా, పరమాశ్చర్యం కలిగిస్తున్న ఆ రాధాదేవి అభ్యంతర గృహమును దేవతలు దర్శించి అక్కడి గోపాంగనులతో సంభాషించి శ్రీకృష్ణ పాద పద్మాలను దర్శించుటయే ముఖ్యమైన కోరికగా గలవారి పులకరించిన శరీరాలతో, ఉప్పొంగిన భక్తి వల్ల ఏర్పడిన నిండు కన్నీటితో, వినయంతో, కొంచెం వంగిన మెడలు కలవారై శ్రేష్టమైన రాధాదేవి గృహాన్ని ముందుగా సమీపం నుండి చూచిరి. ఆ రాధాదేవి మందిరం అనేక మందిరాల నడుమ మనోహరంగా, చతుస్సాలలు గలదిగా, అమూల్యమైన శ్రేష్ఠ రత్నాలతో నిర్మించబడింది. వజ్రాలతో కూడిన నానావిధ రత్న స్తంభాలతో, పారిజాత పుష్పాల మాలలతో, ముత్యాలతో, మణులతో, శ్వేత చామరములతో, నిలువుటద్దములతో, అమూల్య శ్రేష్ఠ రత్న కలసములతో
అలంకరించబడి ఉండెను. సుందరమైన ప్రాంగణం మణుల స్తంభములతో పట్టుదారములకు గుచ్చి అలంకరించబడిన శ్రీఖండపు చివుళ్ల తోరణాలతో అలంకృతమై చందనము, అగురు, కస్తూరి, కుంకుమ ద్రవముల లేపనం గలదై తెల్లని ధాన్యము, తెల్లని పూలు, చివురులు, పండ్లు, బియ్యం, తమలపాకులు, గరికపోచలు, అక్షింతలు, వరిపేలాలు కడపయందు అలంకరించబడి సింధూరం, కుంకుమ పువ్వు, ద్రవము, పులిమిన రత్నకుంభంలో వాటి మీద ఫలములతో పారిజాత ప్రసూనముల మాలలతో వెలయిచు పూలను తాకి వీస్తున్న గాలులతో అంతటా పరిమళం వెదజల్లబడుచుండెను. ఎవరికి నిర్వచించరాని నిరూపించరాని వస్తువులతో ఆ గృహం విరాజిల్లుచుండెను. పారిజాత పుష్పమాలలతో శోభిల్లుతున్న రత్నశయ్యల మీద సుందర సూక్ష్మ వస్త్రాలు పరచబడి ఉండెను. అనేకములైన రత్నకుంభములు, రత్నపాత్రలు అమూల్యములు సుందరములుగా ఉండెను. నానా విధాలైన వాద్యాల యొక్క మధుర నాదములతో ధ్వనించు గోపికల యొక్క శ్రావ్య సంగీతం, మృదంగం మొదలగు వాద్య శబ్దాలతో మోహింపచేయుచుండెను. కృష్ణునితో సాటి వచ్చు గోపాలురు గుంపులు గుంపులుగా చుట్టూ చేరి ఉండరి. రాధాకృష్ణుల గుణాలను ప్రశంసించు ఉత్సాహవంతమైన పదముల సంగీతం శ్రావ్యంగా వినవచ్చుచుండెను. అటువంటి రాధాదేవి అభ్యంతర గృహాన్ని చూసి దేవతలు విస్మితులైరి. మధుర గీతాన్ని విని ఉత్తమ నృత్యాన్ని దర్శించి మొత్తం దేవతలు భగవద్ధ్యానమందు స్థిరపడిన మనసులు కలవారై అక్కడ నిలిచిరి. అంతట గుండ్రని ఆకారం కలదే 100 ధనువుల ఎత్తుతో ఉన్న సుందర రత్న సింహాసనాన్ని దర్శించిరి. ఆ సింహాసనం చిన్న చిన్న రత్న కలశాలతో ఆశ్చర్యకరమైన స్త్రీల విగ్రహములతో చిత్తరువులుగా తీర్చిన పుష్పోద్యానములతో అలంకరించబడి ఉండెను. ఓ నారద, ఆ సింహాసనం మీద 1,000,000 సూర్యుల ప్రభకు సాటివచ్చు 7 తాటి చెట్ల ఎత్తుగా పైకి వ్యాపించిన మహాద్భుతంగా వెలిగిపోతున్న ఇతర జ్యోతిస్సుల తేజస్సును అపహరించి చూచువారి మహాశ్రమలను పోగొట్టు అంతటా వ్యాపించి సమస్త ప్రపంచానికి బీజమైన మహా తేజోరాశిని దేవతలు దర్శించిరి. అది వారి కంటి చూపును నిరోధించెను. ఆ తేజస్వరూపాన్ని చూసి ధ్యానతత్పరులై భక్తితో మెడలు వంచి పరమభక్తితో నమస్కరించిరి. ఆ దర్శనం వల్ల పరమానందం పొంది బాష్పములు నిండిన కన్నులు కలవారై సర్వాంగాలు పులకరించి కోరికలీడేరిన మనసులు గలవారైరి. దేవతలు ఇట్లు ధ్యానయుక్తులై తేజస్వరూపుడైన పరమాత్మకు నమస్కరించి అక్కడి నుంచి లేచి ఆ తేజస్సును దాటి ముందుకు ఎగిరి ఇట్లు ధ్యానించి జగత్ సృష్టికర్తయగు బ్రహ్మ చేతులు జోడించి తన కుడివైపు శంకరుడు, ఎడమవైపు ధర్మరాజు, ధర్మదేవత నిలిచి ఉండగా ధ్యానానికి నిలమైన మనసు గలవాడై పొంగి వచ్చే భక్తితో త్రిగుణములకు అతీతుడును, చరాచర ప్రపంచకోటికి ప్రభువును, యోగిజనులకు శ్రేష్ఠుడు ఒక పరమాత్మను ఇట్లు స్తుతించెను. బ్రహ్మ ఇట్లు పలికెను: శ్రేష్ఠతమము వరములనిచ్చినది, వరములనిచ్చు శక్తి గల వారికి మూల కారణం, సర్వజీవకోటికి మూల కారణముకు తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. మంగళమై మంగళకారణులకు మంగళకరమై మంగళములనిచ్చినదై సమస్త మంగళాలకు ఆధారమై ఉన్న తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. అంతటా నిలిచి ఉండియు ఏది దోషం అంటనిదో అది నిలిచిన అన్నింటికీ ఆత్మరూపమైనట్టుది, పరుల కంటే శ్రేష్టమైన కోరికలు లేనిది, ఇది ఇట్టిది అని హేతువులచే ఊహింపరానిదగు అట్టి తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. గుణములు గలదై కూడా ఏది గుణములు లేనిదో, సనాతనమైన జ్యోతి రూపంగా అంతటా వ్యాపించింది ఏదో, ఆకారాలు ధరించి కూడా ఆకార ధర్మములైన వికారాలు లేనిది ఏదో ఆ తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. ఇది ఇట్లనే నిర్వచింప సాధ్యం కానిదియో, వ్యక్తమై కూడా అంత మాత్రమే కానందున అవ్యక్తమనబడినదియో, సమస్తమునకు ఒకటి అయినదియో, తన సంకల్ప మాత్రాన సర్వరూపాలు ధరించినదియో అయిన తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. సత్వరజస్తమో గుణాలు వాటి కార్యముల యొక్క విభాగం కొరకు హరివిధి రుద్రులను 3 రూపాలు ధరించిన వాడును, త్రిగుణములకు అతీతుడు అగు నిన్ను వేదమునకందని వాణ్ణి అందరూ ఏమి తెలుసుకొందరు? వారందరూ నీ మహిమలోని కళామాత్రంతో నిర్మించబడ్డారు. సర్వమునకు నిలుచుటకు ఆధారమును, సర్వమునకు బయటి రూపమును, సర్వమునకు బీజమును, తనకు బీజం వేరొకటి లేనివాడు, సర్వమునకు అంతం కలిగించేవాడు, తాను అనంతుడును అగు తేజో రూపమునకు నమస్కరిస్తున్నాను. వీర్యము, తేజస్సు, తపస్సు, శక్తి, బలము, ఐశ్వర్యమని షడ్గుణ సంపత్తితో పొందిన రూపాలు గలవాడై చూడదగిన వాడును, విద్వాంసుల చేత వర్ణించబడవాడును, ఆ వర్ణనల చేతనే దృశ్యమానుడగువాడు అగు నిన్ను ఏమని వర్ణింతును? ఈ తేజోరూపుడు వగు నీకు నేను నమస్కరిస్తున్నాను. శరీరం లేనిదై కూడా విగ్రహం కలదియు, ఇంద్రియాలకు గోచరించనిదై కూడా ఇంద్రియములు గలదియు, సర్వజీవుల కర్మలకు సాక్షి అయి కూడా తనకు సాక్షి లేనిది అగు తేజోరూప తత్వానికి నమస్కరిస్తున్నాను. పాదములు లేకున్నా నడుచునదియు, కన్నులు లేకున్నా సర్వమును దర్శించినది, చేతులు నోరు లేనిదియో, సర్వభోక్త ఏదియో ఆ తేజోరూపానికి నమస్కరిస్తున్నాను. వేదమున నిరూపించబడిన పరబ్రహ్మతత్వమును
సాధువులు వర్ణింపజాలదురు. అయినను వేదమున పూర్తిగా నిరూపింపబడనిది ఏ వస్తువు ఆ తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. సర్వమునకు ప్రభువై తనకు ప్రభువు లేనిదేదియో, సర్వమును తాను ఆదిమూలమై తనకు ఆది లేనిదేదియో, సర్వమునకు అంతరాత్మయే తనకు ఆత్మ వేరొకటి లేనిదేదియో ఆ తేజో రూపానికి నమస్కరిస్తున్నాను. సకల జగత్తు యొక్క సృష్టిని చేయు నేను కానీ, స్వయంగా వేదజనకుడు ధర్మరూపుడు రక్షకుడు అగు విష్ణువు కానీ, సంహారకుడైన శంకరుడు కానీ వస్తుస్వరూపమును స్తోత్రం చేయుటకు ఎవరునూ శక్తులు కారు. నీ సేవ చేత ఈ ధర్మదేవత పాలన ధర్మమందు నియోగింపబడినవాడు నీవు తగిన కాలమని నిరూపించినప్పుడు నీ ఆజ్ఞ చేత సంహారం చేయు హరుడు నిన్ను స్తుతింపజాలరు. నీ పాద పద్మాల సేవాశక్తి చేత మొత్తం దేహధారుల ఉత్పత్తికర్తనగు నేను నిమిత్తమాత్రుడను. జీవులకు వారు వారు చేసిన కర్మలను బట్టి ఫలమిచ్చువాడవను. భక్తుల మగ మాకు ప్రభువు నీవే. నీ మాయ యొక్క ప్రతిబింబం వంటి ఈ బ్రహ్మాండమున మేము ఇట్టి లక్షణం కలవారమైతిమి. ఇటువంటి అంతులేని బ్రహ్మాండముల యందు మా వంటి సేవకులు ఎన్ని విధములుగా ఉన్నారు. భూమి మీద ఇసుక రేణువులకు లెక్కలేనట్టే నీ శక్తి ముందు మిక్కిలి చిన్నవైన ఆ బ్రహ్మాండములకునూ లెక్కలేదు. అట్టి ఇన్ని బ్రహ్మాండములకు అందరు జీవులకు జనకుడు ప్రభువు ఎవరో, అట్టి నిన్ను స్తుతించుటకు ఎవరు సమర్థులు? ఎవని యొక్క శరీరం అందలి ఒక్కొక్క రోమకోపమందు ఒక్కొక్క బ్రహ్మాండం వెలసి ఉండునో అట్టి మహావిష్ణువు నీలో 16వ భాగము. యోగి జనులందరూ కోరదగిన నీ ఈ రూపం ధ్యానిస్తారు. నీ భక్తుల యొక్క దాస్యం నందు అపేక్ష కలవారే నీ పాదపద్మాన్ని సేవిస్తారు. ఓ పరమేశ్వర, నీ రూపం మిక్కలి సుందర కిశోరాకారం కలదై చూడకోరదగినదై మంత్ర పునశ్చరణ సందర్భాన ధ్యానింపదగినదై ఉండనో అట్టి దివ్య రూపంను మాకు చూపించము. వర్ష ఋతువులో వచ్చిన కొత్త మేఘం వల్లే నల్లనది పీతాంబరం ధరించినది, 2 హస్తములు కలిగి ఒక చేత పిల్లన గ్రోవి పట్టుకున్నది, చిరునవ్వుతో మిక్కిలి మనోహరముగా ఉన్నది, కొప్పున నెమలిపించాన్ని మాలతీ పుష్పమాలను అలంకరించుకున్నది, వెలగట్టరాని శ్రేష్ఠ రత్నాలతో కూడిన ఆభరణాలు ధరించినది, అమూల్య రత్నములచే నిర్మించబడిన కిరీటము శిరమున వెలుగుచున్నదియు, శరదృతువులో వికసించిన పద్మముల కాంతిని దొంగిలించినట్లున్న ముఖచంద్రుడు కలదయు, పండిన దొండపండు వంటి క్రింది పెదవుతో పండిన దానిమ్మలోని బీజముల కాంతిగల పలువరసతో మనోహరముగా ఉన్నది. విలాసంగా కడిమి చెట్టు మూలమందు నిలిచి రాసకేళీ రసమునకు నిరీక్షించుచున్నది. గోపికల ముఖకాంతితో వికసించిన శరీరం కలది. రాధాదేవి వక్షస్థలాన నిలిచి ఉన్నది. ఇట్లు వాంఛింపబడిన నీ రూపాన్ని చూచుటకు ఎవడు ఉత్సుకుడు కాకుండాను అని ఇట్లు పలికి బ్రహ్మ మరల నమస్కరించను. ధర్ముడును ఇట్లే స్తోత్రం చేసెను. శంకరుడు అశ్రువులు నిండిన కన్నీరు గలవాడై మరల నమస్కరించెను. ఇట్లు నిలిచి దేవతలు మరలా స్తుతించిరి. ఓ నారద, ఆ ఆశ్రమాన ఉన్న అందరూ శ్రీకృష్ణుని తేజస్సుతో ఆవరించబడిరి. బ్రహ్మ, రుద్ర, ధర్మదేవతలు నడిచిన ఈ స్తోత్రరాజాన్ని శ్రీహరిని పూజించే సమయాన భక్తియుక్తుడ ఎవడు పఠించినో అతడు శ్రీహరి యందు దృఢమైన దుర్లభమైన నిశ్చలమైన భక్తిని పొందగలుగును. దేవదానవులకు మునీశ్వరులకు లభించన్నట్టు శ్రీహరి దాస్యం పొందగలుగును. అనిమా జష్టైశ్వర్యాలు అతనికి సిద్ధించును. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యాలనే ముక్తి దశలు 4 అతడు పొందును. ఇహలోకంలో విష్ణుతుల్యుడై ప్రసిద్ధి పొంది లోకుల చేత నిశ్చయంగా పూజలు అందును. సర్వ సౌభాగ్యాలు కలవాడై ప్రపంచాన్ని తన కీర్తితో నింపును. సత్పుత్రుడు, విద్య, కవిత్వం, వాక్సిద్ధి, మంత్రసిద్ధి, నిశ్చలమైన సంపద, సుశీలయు సాధ్వయు పతివ్రతయు అయిన భార్య, దీర్ఘాయువు గల సంతానం, చిరకాలం నిలిచి ఉండు సత్కీర్తి మానవునికి ఈ స్తోత్ర పఠనం వలన లభించును. అంత్యమున శ్రీకృష్ణుని సమీపానికి చేరుకొని ముక్తిని పొందుతారు. ఓం శాంతి శాంతి శాంతి.